హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు డెవలపర్. ఈరోజు మన వీడియోలో మనం బిల్డ్ చేసిన వెబ్సైట్ని ఎలా క్రోమ్లో పెట్టుకోవాలి ఆర్ మన గూగుల్లో ఎలా పెట్టుకోవాలి, అది కానీ ఫ్రీగా, అంటే డొమైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. google.com, youtube.com ఇలాగే దీనికి కానీ సమ్ ఫ్రీ హోస్టింగ్ డొమైన్స్ ఉంటాయి. గిట్ హబ్ అని, 000 వెబ్ హోస్ట్ అని అవి ఉంటాయి. ఈరోజు మనం వెబ్సైట్ని ఎలా ఫ్రీగా ఆన్లైన్లో పెట్టుకోవాలని చూద్దాము. ఈరోజు నేను గిట్ హబ్ ద్వారా చూపిస్తాను అనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి గిట్ హబ్ అని కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీ ఒక మెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. తర్వాత పాస్వర్డ్ ఇచ్చేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత యూజర్ నేమ్ ఇచ్చుకోండి. మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇవ్వాలనుకుంటే డొమైన్ యొక్క పేరు, ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది అందుకనే కొత్తది ఇవ్వండి. ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను సుబ్రహ్మణ్యం చూడని చేసుకున్నాను. నెక్స్ట్ వైగా నేను కానీ కొట్టేసేయండి. తర్వాత కొన్ని ఇమేజెస్ వస్తాయి, దాన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ ఉండిద్ది, క్రియేట్ అకౌంట్ మీద కొట్టండి. ఇలా మీ మెయిల్ అనేదానికి పాస్వర్డ్ వస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి న్యూ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట యూజర్ ఇంటర్ఫేస్. ఇలా వచ్చిన తర్వాత నేను నా రెజ్యూమ్ని యాడ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఒక వెబ్సైట్ని యాడ్ చేయాలి కాబట్టి ఏం చేస్తాను, నేను ఆల్రెడీ ఒకటి ఉంది, నేను రెజ్యూమ్ అని పెడతాను. resume.git ఖచ్చితంగా github.io అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట లాస్ట్న. ఓకే, రేట్ మీ యాజ్ ఫైల్ అని ఇచ్చేసి క్రియేట్ రిపాజిటరీ అని కొట్టండి. మీకు ఒక లింక్ అనేది ఇప్పుడు రెడీ అయిపోతుంది అనమాట ఆన్లైన్లో పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు కోడ్ కావాలంటే ఇక్కడే రాయొచ్చు, లేదా మీరు ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను అప్లోడ్ ఫైల్స్ అని కొడుతున్నాను. చూజ్ యువర్ ఫైల్స్ అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఎక్కడైతే ఉందా మీ కంప్యూటర్లో అక్కడికి వెళ్ళిపోయి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇండెక్స్ కంట్రోల్ ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి, HTML CSS అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కమిట్ అని ఇవ్వండి. కమిట్ అని ఇచ్చేసి కమిట్ చేంజెస్. ఇలా అయిపోయిన తర్వాత మీ అనేది లింక్ అనేది రెడీ అవుతుంది. మీకు ఆ లింక్ ఎలా క్లిక్ చేయాలంటే సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ పేజెస్ అనేది కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బ్రాంచ్ అని కనిపిస్తుంది కదా, రూట్ అనేది మెయిన్ అనేది క్లిక్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ఇందాక రెజ్యూమ్ అనేది అక్కడ ఇవ్వండి. అది రెజ్యూమ్ అని క్లిక్ చేసి సేవ్ చేయండి. ఇట్లా మనకి లింక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఏం రాలేదు. పేజ్ రీఫ్రెష్ చేయండి ఒకసారి, వస్తుంది. ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేస్తే నా వెబ్సైట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. ఓకే, ఇలా అనేది మనదనేది. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.